ఇక జనసేనలో గుంటూరు పశ్చిమ సీటుపై రగడ మొదలైంది. అక్కడ సీటు కోసం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పశ్చిమ సీటుపై ఆసక్తి నెలకొన్నది. గతంలో లోక్సభ అభ్యర్థిగా 3 పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆ తర్వాత కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్కు ఏపీలో అధ్యక్షునిగా మారిన తోట చంద్రశేఖర్ ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైపోతున్నారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన కూటమి మధ్య ప్రధాన పోరు ఉండొచ్చని అంచనా వేసుకుంటున్న ఆయన ఈ మేరకు తిరిగి తన సొంత పార్టీ జనసేనకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్న తోట చంద్రశేఖర్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో జనసేన పార్టీలో గతంలో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్కు వెళ్లడంతో తిరిగి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం గట్టి అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్న జనసేన పార్టీలోకి చేరడం ద్వారా ఎమ్మెల్యే సీటులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తోట ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, స్వప్న, ఏదైతే మరి పల్నాడు గానీ అటు గుంటూరు జిల్లా గానీ శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి అదేవిధంగా జనసేన పార్టీలో రేపు ఎల్లుండి లోపల కూడా జనసేనలో పార్టీలో చేరనున్నాడని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మనం చూసుకున్నాం, మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఏదైతే మరి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గుంటూరుకు సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని కూడా ఒక ఆలోచనలో వచ్చినటువంటి నేపథ్యంలో ఆదర్శగానే లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీనివాస యాదవ్ కి టికెట్ ఇస్తారని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి విడుదల రజనీ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆమెకి ధీటుగా అభ్యర్థి నిలబెట్టాలని కూడా అటు టీడీపీ అటు జనసేన ఒక ఉమ్మడి కార్యాచరణగా కూడా ఒక అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా తోట చంద్రశేఖర్ బరిలో ఉన్నాడని చెప్పి ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన గతంలో కూడా తోట చంద్రశేఖర్ జనసేన పార్టీ అభ్యర్థిగానే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి థర్డ్ ప్లేస్ లో గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రిటైర్డ్ ఐఏఎస్ తర్వాత కూడా ఎంపీగా కూడా ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే గుంటూరు స్థానికంగా గుంటూరు కావడంతో ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి కూడా అటు కాపు అటు కమ్మ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కలిసి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి విడుదల రజనీ కూడా నియోజకవర్గంలో కూడా పర్యటిస్తున్నారు. నిన్న మనం చూసుకున్నా ఇటు అప్పిరెడ్డికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించినటువంటి నేతల మధ్య కూడా ఒక వారు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గెలిపే దశగా కూడా మరి రజనీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రజనీకి ధీటైన వ్యక్తిగా మరి రంగంలోకి దిగిపోతున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మరి వైసీపీకి సంబంధించినటువంటి లిస్టు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా ఎంపీగా ఈ రోజు ప్రకటించినటువంటి నేపథ్యంలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఉంటాడని ప్రకటించినప్పటికి కూడా ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి సమీకరణలు మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా తోట చంద్రశేఖర్ రేపు జనసేన తీర్థం పుచ్చుకున్న తర్వాత 2-3 రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా జనసేన ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అటు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే కోవిలమూడికి సంబంధించినటువంటి టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాని కూడా మొదటి నుంచి కూడా మరి మద్దాలగిరి పార్టీలో వైసీపీకి పోయిన తర్వాత కూడా మరి ఆయన టీడీపీలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మరి ఆయనకి మరి ఎలాంటి మరి సమీకరణలు ఉంటే మరి ఆయన కోవిలమూడి నాని ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి మరి ఆయనకి ఎలా భర్తీ చేస్తారో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా జనసేన టీడీపీకి సంబంధించినటువంటి లిస్టు పూర్తి స్థాయిలో మొత్తం కూడా రెడీ అయిందని చెప్పుకోవచ్చు. 2-3 రోజుల్లో కూడా ఇది ప్రకటించే అవకాశం కనపడుతుంది. స్వప్న. రైట్, థాంక్యూ రమేష్.